శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూన్ 16 నుంచి 30 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా కన్యా రాశి వారి యొక్క అదృష్టం మారబోతుంది. ప్రస్తుతం ఈ జూన్ 22వ తారీఖు వరకు కూడా దశమ స్థానం అందే బుధగ్రహ సంచారం. ఇది మీకు కొన్ని కొత్త అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అది విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ బుధగ్రహం చాలా అనుకూలంగా సహకరించడం జరుగుతుంది. దీనివల్ల ఏర్పడినటువంటి భద్ర మహాపురుష యోగ ప్రభావంతో మీ యొక్క సామర్థ్యానికి గుర్తింపు రావడం జరుగుతుంది. ఏ పనైనా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇతరులు మీ సహాయాన్ని కోరే ప్రయత్నంలో వారికి మీరు చక్కగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. దాంతో పాటుగా రవితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఈ నెల 22 వరకు బుధుడు దశమ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం, దశమ స్థానంలో దిగ్బలుడైనటువంటి రవిగ్రహం ప్రభావంతో ఈ బుధాదిత్య యోగం విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఉద్యోగం మారాలని మీ ఆలోచన, ఒక ట్రాన్స్ఫర్ కావచ్చు, వేరే చోటుకు మారాలనుకోవచ్చు, లేదంటే కొత్త ఉద్యోగం చూసుకోవాలని మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అయితే జూన్ 22 తర్వాత ఈ బుధుడు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్తాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి సంచరించడం అన్నది మామూలు విషయం కాదు. ఇక్కడ చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి గురువుతో కలగడం వల్ల మరి వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. వేరువేరుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకే చోటికి ఒకే మాట మీదకి రావడం జరుగుతుంటుంది. అలా కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు సిన్సియర్గా ప్రయత్నం చేయాలే తప్ప మీరు ఎటువంటి పెళ్లి సంబంధం కొరకు, లేదంటే అమ్మాయి కొరకు, అబ్బాయి కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వివాహ సంబంధం మీకు నెరవేరే అవకాశం ఉంది. తల్లిగారితో ఉన్నటువంటి మీ విభేదాలు సమసిపోతాయి. విద్యాపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శుక్రగ్రహంతో కలిసి సంచరించడం, ఇది జీవితంలో మీరు ఏదైనా పిహెచ్డి లాంటి డిగ్రీ చేయాలన్నా, ఉన్నత విద్య కొరకు వెళ్ళాలనుకున్నా అది చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా స్నేహితులందరూ కూడా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకొని మంచి స్థాయిలో ఉన్నటువంటి స్నేహితులంతా ఒక చోట కలుసుకోవడం, అందరూ కలిసి ఏదైనా ఒక నిర్ణయానికి రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఆర్థిక పరంగా కానీ విద్యాపరంగా కానీ ఏ విధమైన సహకారం కావాలన్నా కూడా చాలా వరకు మీ ఫ్రెండ్స్ ఎదురు చూడటం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ కన్యా రాశి వారికి బంధువుల కన్నా స్నేహితులు ఎక్కువ సహకారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏ అవసరం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా ముందుగా వీళ్ళకి స్నేహితులే గుర్తొస్తారు. దాని విధంగానే వాళ్ళు స్నేహితులు ఇతనికి సహకరించడం జరుగుతుంటది. కాబట్టి అటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి స్నేహితులు ఈ సమయంలో మీకు సహకరిస్తారు. ఇదే సమయంలో మీ భర్త గారికి లేదంటే మీ భార్యకి మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మరి సప్తమంలో శని భగవానుడు వివాహపరంగా అడ్డంకులు ఏర్పడుతున్నప్పటికీ, భార్యాభర్తల మధ్య ఏదో విధంగా ఫిజికల్గా దూరం అవుతున్నప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గురువు లాభస్థానం నుంచి వీక్షించడం వల్ల ఇటువంటి వివాహపరంగా, భార్యాభర్తల పరంగా, అనారోగ్య పరంగా ఏ కారణం వల్ల అయితేనే భార్యాభర్తలు విడిగా ఉంటున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కారం అయి అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల జూన్ 20వ తారీఖు వరకు ఏదైనా ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకర వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలు వేగంగా నడుపుతున్న వారు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. సడన్ గా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అయితే జూన్ 20వ తారీఖు తర్వాత కుజుడు భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మీకు ఏదైనా ఆర్థిక పరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ, వ్యాపార పరంగా వేరే ప్రాంతం సందర్శించడం కానీ, గతంలో మీకు విరోధులుగా ఉన్న వాళ్ళు కొంత మిత్రులుగా మారడం, అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు కొంత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి అటు దశమ స్థానంలో ఉన్నటువంటి రవి దిగ్బలుడై ఉండడం వల్ల మరి ఇది ప్రభుత్వ ఉద్యోగులు చాలా పర్ఫెక్ట్గా, చాలా సిన్సియర్గా పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం కాకుండా అదనపు ఫలితం, అంటే మీరు 10% కష్టపడితే 30% పైన లాభం వచ్చే అవకాశం ఉంటుంది.
సో అలాగే చాలా గ్రహాలు మీకు ఈ పక్షంలో అనుకూలంగా ఉండడం, అలాగే మీరు వృత్తిపరంగా ఎదగాలనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టైము. చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని మీరు ఈ సమయంలో సాధించబోతున్నారు. ఈ పక్షంలో చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలా మంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, అంటే 10 రూపాయల నోట్లు, అంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట మీరు. అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన, అంటే ముందులో ఈజీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు. అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు చేసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100కి 100 రూపాయలు కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100కి 100 రూపాయలు తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి, మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి
మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100% దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల, ఈ విధంగా కొన్ని జరుగుతుంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం, మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.